డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్. మరి ఇది ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే దీని యొక్క డైరెక్షన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, అందుకని దీన్ని ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు. ఇది మోస్ట్ డేంజరస్ కరెంటు, బయట నుంచి వచ్చే కరెంటు డేంజరస్ గా ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. కాబట్టి మనం ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ట్రా వచ్చే కరెంట్ అంతా నేలలోకి పీల్చుకుంటుంది, దానివల్ల ఇంట్లో ఆపరేటర్స్ అంటే వస్తువులు ఏమి పాడవకుండా ఉంటాయి. మన ఇళ్లలో న్యూట్రల్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. న్యూట్రల్ వైర్, పాజిటివ్ వైర్ నెగటివ్ వైర్ కాకుండా న్యూట్రల్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ న్యూట్రల్ వైర్ ని ఇంట్లో ఉన్న అన్ని మెయిన్ బాక్సులకి కలిపి తీసుకువచ్చి చివరిగా ఇంటి వెనకాల ఒక చోట సాల్ట్ పోసి దాంట్లో పెడతారు, దానిని ఎర్తింగ్ అంటారు. సో ఇంట్లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా దానిని వాడతారు. నెక్స్ట్ ఫ్యూజ్. నెక్స్ట్ చూడండి, సింబల్ దేనికి ఇచ్చాము అంటే ఈ విధంగా తీసుకెళ్ళి ఇలా కలుపుతారు దాన్ని. అయితే చిన్న చిన్న ఫ్యూజ్లు ఒకప్పుడు వాడారు, ఇప్పుడు ఎక్కువగా ఎంసీబీలు వాడుతున్నారు. ఎంసీబీ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ కదా మినీ సర్క్యూట్ బ్రేకర్ సింపుల్ గా అనొచ్చు. అదేం చేస్తుందంటే ఇంట్లో కనుక హై వోల్టేజ్ కరెంట్ వస్తే వెంటనే సర్క్యూట్ బ్రేక్ అయిపోయి కరెంట్ ఆగిపోతుంది. అది మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం ని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఎంసీబీని ఆన్ చేసుకోవాలి. సో ఇది న్యూ టెక్నాలజీ. ట్రాన్స్ఫార్మర్ లో రెండు రకాలు ఉంటాయి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ఫార్మర్. ఇది అంత మీకు డీటెయిల్ గా అవసరం లేదు. ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఒక బజారులో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఎన్ని ఇళ్ళకి ఎంత కరెంట్ అవసరము, వాళ్ళకి ఎంత సప్లై అవసరం అన్నది చూసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. స్టోర్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మన దగ్గరికి కరెంటు సప్లై అవుతుంది, మన ఇంట్లోకి కరెంటు సప్లై అవుతుంది. మన ఇంట్లోకి వచ్చే కరెంటు యొక్క వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్. 220 వోల్ట్స్. మన ఇంట్లోకి వచ్చేది 220 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దానివల్ల మన ఇంట్లో ఉన్న ఆపరేటర్స్ అంటే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ పాడైపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఈ పక్కన రెసిస్టెన్స్ కూడా ఒకటి ఇచ్చారు, అంటే ప్లేస్ సరిపోలేదని. యూస్ఫుల్. ఎందుకు యూస్ఫుల్ అంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. కాబట్టి మెటల్స్ ని మనం ఎలక్ట్రిసిటీకి వాడతాము. ఎక్కడెక్కడ వాడతాము? ఒకటి డొమెస్టిక్ వైర్, మన ఇళ్లలో ఉండే వైరింగ్ ఉంటుంది, ఆ వైర్లలో ఏ మెటల్ వాడతారు? కాపర్ వాడతారు. నెక్స్ట్ సప్లై వైర్, మన ఇంటికి బయట స్తంభం నుంచి మన ఇంటికి కరెంట్ వచ్చింది, వైర్ వాడతారు. మేము బయట వైర్లకు కూడా కాపర్ వైర్ వాడచ్చు కదా, అల్యూమినియం ఎందుకు వాడుతున్నారు? కాపర్ అనేది అల్యూమినియం కంటే కొంచెం ఖరీదైనది, అందువల్ల బయట కనుక ఉంటే దాని దొంగతనం చేసే అవకాశం ఉంది. అల్యూమినియం ఇస్ ద చీపెస్ట్ మెటల్. ఇంకోటి ఏంటంటే వర్షానికి అది తుప్పు పట్టదు. సో అందువల్ల బయట లైవ్ వైర్స్, బయట స్ట్రీట్ వైర్స్ కి మనం అల్యూమినియం ని వాడతాము. నెక్స్ట్ మనకి 60 వాట్స్ 100 వాట్స్ బల్బులు ఉంటాయి, గుండ్రంగా బల్బులు ఉంటాయి, చైనా బల్బులు కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండే బల్బులు ఉంటాయి. వాటి లోపల ఒక ఫిలమెంట్ అనేది ఉంటుంది, దాన్ని ఏ ఎలిమెంట్ తో వాడతారు? టంగ్స్టన్ అనే ఎలిమెంట్ తో వాడతారు. అది ఏం జరుగుతుందంటే కరెంట్ పాస్ అయినప్పుడు అది హీట్ ఎక్కుతుంది, ఆ హీట్ ఎక్కడం ద్వారా అది వెలుతురుని వేడిని ఇస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, బల్బ్ పైన ఉంటుంది కానీ లోపల హీట్ ఎక్కే మెటల్ ఏంటి అంటే నిక్రోము. నిక్రోమ్ అనే మాట దేంట్లో నుంచి వచ్చింది? నికెల్ ప్లస్ క్రోమియం నుంచి వచ్చింది. దాంట్లో రెండు రకాల మెటల్స్ ఉన్నాయి, నికెల్ ప్లస్ క్రోమియం. నిక్రోమ్ దాంట్లో నుంచి వచ్చింది. నెక్స్ట్ ఫ్యూజ్ అన్నాం కదా ఇందాక, ఆ ఫ్యూజ్ వేరుని దేంతో తయారు చేస్తారు? టిన్. అల్లాయ్ ఆఫ్ టిన్ అండ్ కాపర్. టిన్ అంటే ఏంటి? అది కూడా ఒక మెటలే. ఎందుకు వాడతారు అంటే అది లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంది. ఫ్యూజ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే మనకి సర్క్యూట్ లో హై కరెంట్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఆపరేటర్స్ ఎటువంటివి పాడైపోకుండా ఉండాలంటే ఆ సర్క్యూట్ బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలంటే ఏం కావాలి?